hello, welcome to Touring Takis. నేను మీ అఖిల్. జూలైలో బాలయ్య నెక్స్ట్ మూవీ లాంచ్. సెప్టెంబర్ 1 కి అబ్బాయి, లాస్ట్ వీక్లో బాబాయ్, పోలీస్ చొక్కాని వదలనంటున్న పవన్ కళ్యాణ్, మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ ఫిక్స్, అనుష్క యోగా బ్రేక్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. ప్రస్తుతం బాలయ్య పూరి జగన్నాథ్తో కలిసి పైసా వసూలు చేస్తున్నట. అయితే నెక్స్ట్ ఇంకో సినిమా లాంచ్ చేస్తున్నాడట జూలైలో. ముచ్చడేందో తెలుసుకుందాం పా. నరసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 101వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే పైసా వసూల్ అనే టైటిల్ ని ప్రకటించారు. బాలయ్య లుక్ అదరహో అంటూ ఫ్యాన్స్ కితాబిచ్చారు. ఇక ఈ సినిమాని దసరా బార్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోర్చుగల్లో భారీ స్కెడ్యూల్ తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నటించే సినిమా ఏది అన్నదానికి సమాధానం వచ్చేసింది. నరసింహ బాలకృష్ణ తదుపరి సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. బాలయ్య కెరీర్లో 102వ సినిమా ఇది. జయసింహ రెడ్డి గారు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ సినిమాని కేవలం 5 నెలల్లో పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ని బాలయ్య ఆదేశించారట. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇక వచ్చే నెలలోనే లాంచింగ్ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. గబ్బర్ సింగ్ ఏ ముహూర్తాన్ని ఇట్టేందో తెలియదు కానీ గప్పటికెళ్ళి పోలీస్ చొక్కా అయితే వదులుతలేడు పవన్ అన్న. అయితే వచ్చే సినిమాలో కూడా పోలీస్ చొక్కాలనే అవుపిస్తాడట. ముచ్చడం తెలుసుకున్నాం నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కాకి డ్రెస్ కి ఉన్న అనుబంధం విడదీయలేనిది. కాకి తొడిగి గబ్బర్ సింగ్ అయ్యాకే అతడికి ఆల్మోస్ట్ పునరుజ్జీవం కలిగింది. గబ్బర్ సింగ్ కి మునుపు పవన్ పరిస్థితి అందరికీ తెలిసిందే. అప్పటికే వరుస పరాజయాలు అతన్ని ఊపిరి సలపనివ్వకుండా చేశాయి. గబ్బర్ సింగ్ కాకి తనని ఆదుకుంది. ఆ తర్వాత మరోసారి సర్దార్ గబ్బర్ సింగ్ కోసం కాకి తొడుక్కున్నాడు. తనకి పేరొచ్చినా సినిమా హిట్ అవ్వలేదు. అయినా సరే మరోసారి కాకి తొడుక్కునేందుకే పవన్ మొగ్గు చూపుతున్నాడు. అది కూడా ఓ రీమేక్ సినిమాతో. విజయ్ హీరోగా తెరకెక్కి తమిళంలో ఘన విజయం సాధించిన పోలీస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కోసం ఈ సబ్జెక్టుపై బోలెడంత కసరత్తు చేశాడు సంతోష్ శ్రీనివాస్. కేవలం పోలీస్ లైన్ తీసుకొని మనదైన శైలిలో తెలుగువారిని మెప్పించే కథ రాసుకున్నాడట. ప్రఖ్యాత మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పవన్ కి ఏకంగా 40 కోట్ల పారితోషికం ముట్ట చెప్పబోతుందని తెలుస్తుంది. త్రివిక్రమ్తో సినిమా పూర్తవ్వగానే కందిరీగ దర్శకుడితోనే సెట్స్కి వెళ్తాడు. కేవలం 55 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొంటాడట పవన్. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి కాకి డ్రెస్ లో పవర్ స్టార్ కనిపించబోతున్నాడు. మరి కాకి పైనే మోసేందుకో ఇప్పుడు అర్థమైందా? దసరాకి మస్తు సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే గీసారి మాత్రం ఫస్ట్ ఎన్టీఆర్ వస్తాడట, వెనకపంటి బాబాయ్ వస్తాడట. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు దంచుతారో మరి దసరాని ముచ్చడం తెలుసుకున్నాం పా. దసరా బరిలో బాబాయి అబ్బాయి వస్తున్నారని అందరికీ తెలిసిందే. అయితే ఆ ఇద్దరి మధ్య వార్ ఉంటుంది అంటూ అప్పట్లో ప్రచారమైంది. తాజా అప్డేట్ ప్రకారం అందుకు ఆస్కారమే లేకుండా ఇరు వర్గాలు ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ ఆరంభమే అంటే సెప్టెంబర్ 1న అబ్బాయి ఎన్టీఆర్ నటించిన జైలవకుశ రిలీజ్ కానుందని తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ చివరిలో అంటే సెప్టెంబర్ 29న బాబాయి బాలకృష్ణ సినిమా పైసా వసూల్ రిలీజ్ కానుంది. స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
భవ్య క్రియేషన్స్ పతాకంపై వెనిగల్ల ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల మధ్యలోనే మహేష్ మురుగదాస్ల స్పైడర్, రవితేజ, అనిల్ రావుపూడి చిత్రం రిలీజ్ కానున్నాయని తెలుస్తుంది. జిమ్ము పోయినా కానీ తగ్గలేదట దేవసేన. అయితే ఇప్పుడు యోగా అయితే బెటర్ అనుకుంటాను కామె ముచ్చటని తెలుసుకున్నాం పా. సైన్స్ హీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క అప్పటి నుంచి మళ్ళీ స్లిమ్గా మారేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె మళ్ళీ స్లిమ్గా మారటం లేదని ఆమె ఫిజిక్ లుక్ను బట్టి అందరికీ అర్థమవుతూనే ఉంది. బాహుబలి 2 షూటింగ్ సమయంలో అనుష్క స్లిమ్ లుక్ కోసం గ్రాఫిక్ వాడామని దర్శకుడు రాజమౌళి స్వయంగా చెప్పడంతో అనుష్క ఆన్ స్క్రీన్ పై ఎంత లావుగా కనిపించిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో బరువు తగ్గేందుకు జిమ్లను ఆశ్రయించి విఫలమైన అనుష్క ఈసారి యోగా క్లాసుల ద్వారా బరువు తగ్గించుకోవాలని భావిస్తుందట. ఇందుకోసం కొంతకాలం పాటు యోగా హాలిడే బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్న అనుష్క అందుకే బాగుమతి తర్వాత మరే ఇతర సినిమాకు సైన్ చేయడం లేదని తెలుస్తుంది. స్వతహాగా యోగా ట్రైనర్ అయిన అనుష్కకు యోగా ద్వారా బరువు తగ్గించుకోవడం సాధ్యమయ్యే విషయమే అని కొందరు భావిస్తున్నారు. బడా బడా హీరోల కొడుకులందరూ ఇండస్ట్రీకి వచ్చుడు అయిపోయింది, హిట్లు కొట్టుడు కూడా అయిపోయింది. అయితే బాలయ్య కొడుకు మాత్రం 2018లో వస్తాడట. హిట్టు కొడతాడో లేదో మరి ముచ్చడం తెలుసుకున్నాం నాడు. ఇండస్ట్రీలోని అగ్ర హీరోల తనయులందరూ మెల్లమెల్లగా హీరోలుగా మారుతుండడంతో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడనే అంశం ఆసక్తి రేపుతుంది. మోక్షజ్ఞ రాక కోసం నందమూరి అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే తన కుమారుణ్ణి ఇండస్ట్రీకి పరిచయం చేసే విషయంలో ఏమాత్రం తొందరపడొద్దని నిర్ణయించుకున్న బాలకృష్ణ చదువు పూర్తయిన తరువాతనే మోక్షజ్ఞను హీరో చేయాలని డిసైడ్ అయినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నందమూరి మోక్షజ్ఞ ఆన్ స్క్రీన్ ఎంట్రీ 2018లో ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి సినిమాలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పెంచుకున్న మోక్షజ్ఞ 2018లో వెండితెరపై కనిపించడం ఖాయమని బాలకృష్ణకు సన్నిహితంగా ఉండేవాళ్లు చెబుతున్నారట. మొత్తానికి మోక్షజ్ఞ ఆన్ స్క్రీన్ ఎంట్రీ న్యూస్ నిజమైతే నందమూరి అభిమానులకు అంతకంటే పండుగ మరొకటి ఉండదేమో. ఇయాటి అయితే గీయే ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లు తెలవాలంటే ఎన్టీవీతో సబ్స్క్రైబ్ చేయాలి. ఏమంటున్నా? లైక్ కొట్టుడు, షేర్ కొట్టుడు, కామెంట్ కొట్టుడు. మరొకరి పోయేస్తా.